వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బన్నీ అరెస్ట్ అయిన తర్వాత రేవతి ఏదైతే తొక్కిస్లాట్లో పుష్ప రిలీజ్ తర్వాత సంజయ్ థియేటర్కు అల్లు అర్జున్ వెళ్ళడం కానీ, ఆయన అక్కడ అనుమతి లేకుండా వెళ్ళారనే ఒక చర్చ కానీ, ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులకు వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, ఆయన అక్కడ కొంచెం హడావిడి చేసే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో ఆయన ఫ్యాన్ అయిన రేవతి కుటుంబం అక్కడ బలి కావడం, రేవతి బలైంది. ఆమె కొడుకు కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్లోని. ఈ చర్చ తర్వాత ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే అయింది. ఈ క్రమంలోనే ఆయన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కోర్టు నుంచి ఎగ్జామ్షన్ వచ్చినా ఒక రోజంతా చెంచల్గూడ జైల్లోనే ఆయన ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈరోజు బన్నీ బయటకు వచ్చిన తర్వాత, రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూడా మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఒక 50% పెద్దలంతా కూడా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆల్మోస్ట్ అందరూ బన్నీని పరామర్శించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసినట్లయితే చిరంజీవి లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ మధ్య ఈగోస్ ఉన్నాయి, ఆధిపత్యపోరు ఎప్పటి నుంచో ఉంది. మెగా వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్న సిచ్యువేషన్ ఉంది, పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అన్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఇష్యూ వచ్చిన సమయంలోనే అల్లు ఫ్యామిలీకి అలా కష్టం వచ్చింది అనుకోవడంతోనే చిరంజీవి తన భార్యను తీసుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బన్నీని నాంపల్లి స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితుల్లో అక్కడ కూడా చిరంజీవి పాపం వెళ్ళడం జరిగింది. దెన్ బన్నీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సురేఖ లాంటి వాళ్ళు ఆయన వెల్కమ్ చేశారు కూడా, తన సొంత మేనత్త ఇంట్లోకి. సో ఈ క్రమంలోనే ఈరోజు తన పొగరు కాస్త తగ్గించుకొని మరీ బన్నీ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. ఇక అటు రేపో మాపో పవన్ కళ్యాణ్తో కూడా చిరంజీవి రాయబారం చేయబోతున్నారు, బన్నీతో కూర్చోబెట్టబోతున్నారు అని చెప్పి కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్ తర్వాత మొత్తం ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ సగం ఇండస్ట్రీ అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలబడింది. అల్లు అర్జున్ ఇంటికి కూడా క్యూ కడతాం జరిగింది వీళ్ళు. కానీ ఇక్కడ నడుస్తున్న చర్చ ఏంటంటే, సో వీళ్ళంతా బన్నీ ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చినారు, ఒక నైట్ ఉన్నందుకే. బట్ అటువైపు చూసినట్లయితే రేవతి చనిపోయింది, ఆ పాప ఉంది, ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆ బాబు హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. కంపెన్సేషన్ అయితే బన్నీ ప్రకటించారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. మరి రేవతిని తిరిగి తీసుకురాగలరా అనేది అయితే ఒక చర్చ. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఆ బాబు పరిస్థితి ఏంటి అనేది, ఆ బాబుని ఇంకా ఎందుకు పరామర్శించలేదు అనేది కూడా ఇంకో చర్చ. మోహన్ బాబు లాంటి వాళ్ళు తను కొట్టిన రంజిత్ అనే రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసిన, బట్ బన్నీ లాంటి వాళ్ళు ఎందుకు శ్రీతేజని పరామర్శించలేదు, మోహన్ బాబుకి అడ్డం రాని లీగల్ ఈక్వేషన్స్ బన్నీకి ఎందుకు అడ్డం వచ్చాయని కూడా ఇంకో చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అటు ఇవన్నీ పక్కన పెడితే అటు పొలిటికల్గా కూడా బన్నీకి అమాంత మద్దతు వచ్చేసింది. కేటీఆర్ లాంటి వాళ్ళు దీన్ని ఖండించారు. అదేవిధంగా చూస్తే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు టీడీపీ నుంచి ఆయన స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్ అయ్యారు ఇటీవలే, ఆయన కూడా ఖండించారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అల్లు అరవింద్కి ఫోన్ చేసి పరామర్శ కూడా జరిపారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి బన్నీ అరెస్ట్ను ఖండిస్తూ ఒక పెద్ద ట్వీట్ కూడా చేశారు. యాక్చువల్గా ఇలాంటి ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇన్వాల్వ్ కారు, కానీ తన పార్టీ ఈరోజు బన్నీని భుజాల మీద మోస్తూ ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఖండించారు. అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. బీజేపీ నుంచి కూడా ఈవెన్ బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా చాలామంది బన్నీ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పుపడుతూ అందరూ కూడా ట్వీట్స్ చేయడం జరిగింది. సో కొంతమంది డైరెక్ట్గా వచ్చి పరామర్శలు కూడా చేయడం జరిగింది. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే, ఈరోజు తోట త్రిమూర్తులు బన్నీని కలిసి ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఇది ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి చాలామందికి, ఎందుకంటే తోట త్రిమూర్తులు ఎక్కడా కూడా ఇలాంటి స్టేజ్ల మీద అప్పీర్ అయిన సందర్భం మనం చూడం. రాజకీయాల వివాదాలకు కూడా ఆయన దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజున ఆయన సోలోగా వచ్చి ఈరోజు బన్నీని, అల్లు అరవింద్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా మ్యాక్సిమం ఒక ట్వీట్లకో లేకపోతే ఒక ఏదైతే టెక్స్ట్ మెసేజ్ చేయడమో లేకపోతే పర్సనల్గా ఒక కాల్ చేయడమో చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ అతీతంగా తోట త్రిమూర్తులు ఒక్కడే హైదరాబాద్ వచ్చి పర్టికులర్లీ అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి బన్నీని పరామర్శ చేసి ఒక ఫోటో దిగి అటు మీడియాకు కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం బన్నీ ఒక్కడే దానికి బాధ్యత కాడు అంటూ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, తోట త్రిమూర్తులు గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో చాలా అసంతృప్తిగా ఉన్నారనేది అయితే ఒక చర్చ. ఈరోజు బన్నీని కలవడం వెనుక, బన్నీకి ఆ స్థాయిలో మద్దతు తెలపడం వెనుక, మెగా ఫ్యామిలీని ఆయన మెగాని అల్లు ఫ్యామిలీని ఓన్ చేసుకోవడం వెనుక ఇంకో ట్విస్ట్ కూడా ఉందనే చర్చ జరుగుతోంది. మనకు తెలుసు తోట త్రిమూర్తులు ఒక సీనియర్ పొలిటీషియన్, అటు గోదావరి జిల్లాల నుంచి ఒక కాపు సామాజిక వర్గం నుంచి చాలా తక్కువ టైంలో తనకంటూ ఒక సెల్ఫీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. అటు టీడీపీ నుంచి స్వతంత్రంగా ముందు రాజకీయ రంగేట్రం చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, అక్కడి నుంచి టీడీపీతో అసోసియేట్ అయ్యారు, టీడీపీ నుంచి పలుసార్లు ఎమ్మెల్యే అయ్యారు, రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీని తన కంచుకోడుగా మార్చుకున్నారు, ఈవెన్ పిల్లి లాంటి వాళ్ళు తనకు పోటీ ఇచ్చేంత వరకు. ఇక పలుసార్లు పిల్లి చేతిలో ఈయన ఓడిపోవడం, ఈయన చేతిలో పిల్లి సుభాష్ ఓడిపోవడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా పర్టికులర్లీ ఒక కాపు సామాజిక వర్గంలో ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తిగా మాత్రం తోట త్రిమూర్తులకు పేరుంది. ఇక అలాంటి తోట త్రిమూర్తులు
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో ఆ రోజు టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి కూడా ఆ రోజు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పిల్లి సుభాష్ చేతులు ఓడిపోతే పిల్లి సుభాష్కి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి పదవి కూడా ఇచ్చున్నారు. ఆ మంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి కోసం పిల్లి సుభాష్ త్యాగం చేయడం జరిగింది. బై ఎలక్షన్స్లో అదే తోట చేతిలోని మళ్ళీ పిల్లి సుభాష్ ఓడిపోయినారు. అయితే ఆ తోట మాత్రం కంటిన్యూ చేయలేదు త్రిమూర్తులు అలాగే టీడీపీలో. సో ఇక 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయినా ఆ స్థాయిలో ఆయనకి పార్టీ వైపు నుంచి మంత్రి పదవి రాలేదని ఒక అసంతృప్తి ఉంది. అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు. దాన్ని ఆ అసంతృప్తితో అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు ఆయన. ఇక 2019 ఎన్నికల సమయంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి తనకి ఎమ్మెల్సీ వచ్చినా బట్ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీని అయితే అలాగా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక ఆయన్ని రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు పోటీ చేసే పరిస్థితి లేదు ఎన్నికల నాటికి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 2019 ఎన్నికల సమయంలోనే తన శిష్యుడైన వేణుగోపాల్ని తీసుకురావడం జరిగింది పిల్లి సుభాష్. ఈ క్రమంలోనే వేణుగోపాల్కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. చెల్లిపోయిన వేణుగోపాల్కు టికెట్ ఇవ్వడమే కాదు క్యాబినెట్లోకి తీసుకున్నారు ఆయన వేణుగోపాల్ని. అలాగే ఆయన్ని చాలామందిని పక్కన పెట్టిన వేణుగోపాల్ని మాత్రం అలాగే కంటిన్యూ కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే వేణుగోపాల్ ఆధిపత్య పోరుని పిల్లి ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. అందుకే తన కొడుకు సూర్యప్రకాష్కి టికెట్ ఇవ్వాలని పిల్లి సుభాష్ పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పార్టీని వదిలిపెట్టైనా వెళ్ళిపోతానంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లి సూర్యప్రకాష్కి ఆ టికెట్ కేటాయించడం జరిగింది. వేణుగోపాల్ని తీసుకెళ్లి రాజమండ్రికి పంపించారు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్ వరకు ఆ టికెట్ మీద హోప్స్ పెట్టుకున్నారు పాపం తోట త్రిమూర్తులు. తనకు కాకుండా తన కొడుకు పృథ్వీకైనా ఆ టికెట్ ఇవ్వమని డిమాండ్ చేస్తూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకెళ్లి మండపేటలో వేశారు. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో సూర్యప్రకాష్ ఓడిపోయారు. పిల్లి సుభాష్ కొడుకు సూర్యప్రకాష్ ఓడిపోయారు. అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన సుభాష్ గెలిచి ఈరోజు మంత్రి అయ్యారు. మండపేట నుంచి పోటీ చేసిన తోట త్రిమూర్తులు కూడా జోగేశ్వరరావు చేతిలోని ఓడిపోవడం జరిగింది. సో ఓవరాల్గా తన పొలిటికల్ కెరీర్లో ఒక నెగిటివ్ పీరియడ్ని అయితే ఇప్పుడు తోట త్రిమూర్తులు ఎదుర్కొంటూ ఉన్నారు. పోయేంత వరకు ఒక లెక్క అయితే, ఓడిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా చేయడంలో మేము ఫెయిల్ అయ్యామంటూ కూడా జగన్మోహన్ రెడ్డికే పించి చేసేలా కూడా ఆయన మాట్లాడడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఆయన జనసేనలోకి వెళ్తారనే చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యం కారణంగా అటు చిరంజీవితోని అల్లు అరవింద్తోని పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన లాస్ట్ మినిట్ వరకు బుజ్జగించి హోల్డ్ చేసే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యారు. దాన్ని ఇప్పుడు ఓడిపోయిన పరిస్థితుల్లో తోట త్రిమూర్తుల భవిష్యత్తు ఏంటని చర్చ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకే డోకా లేదు, ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకే డోకా లేదు. అలాంటిది ఓడిపోయిన తన భవిష్యత్తు ఏంటి అనేది తోట త్రిమూర్తుల చర్చ. తను ఇలాగే వైఎస్ఆర్సీపీలో ఉంటే తన కొడుకు భవిష్యత్తు కూడా పూర్తిగా డైలమాలో పడ్డట్టే అన్నది ఆయన ఆలోచన. అందుకే గత కొన్ని రోజులుగా ఆయన చాలా కీలకంగా పావులు కదుపుతున్నారు అనేది ప్రచారం జరుగుతోంది. జనసేన వైపే చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ వేదికగా అల్లు ఫ్యామిలీ వేదికగా ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూలో పూర్తి స్థాయిలో తాను ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నమే కాదు, అల్లు అర్జున్కి మద్దతు తెలపడం ద్వారా మరోసారి తనకు మెగా ఫ్యామిలీ కానీ అటు జనసేన కానీ ఎంత క్లోజో చెప్పే ప్రయత్నం చేశారనేది ఒక చర్చ అయితే, అటు అల్లు అరవింద్ ద్వారా ఆయన మెగాస్టార్కి క్లోజ్ అవ్వచ్చు, అటు నుంచి పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోసారి తాను మెగా ఫ్యామిలీకి తాను అల్లు ఫ్యామిలీకి దగ్గర అని చెప్పుకునే ప్రయత్నం అయితే తోట త్రిమూర్తుల వైపు నుంచి జరుగుతూ ఉంది. సో జనసేనలోకి వెళ్లేందుకు ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ అనేది అయితే ఆయన సన్నిహితులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మద్దతు పలికిన సన్నిహితులు ఎవరు కూడా ప్రాక్టికల్గా వచ్చి ఆయన కలిసి మద్దతు తెలపలేదు ఎక్సెప్ట్ తోట త్రిమూర్తులు. అందుకే ఈరోజు తోట త్రిమూర్తులు టాక్ ఆఫ్ ది వైసీపీ అయ్యారని అనుకోవాలి, టాక్ ఆఫ్ ది గోదావరి జిల్లాలో అయ్యారని అనుకోవాలి. లెట్స్ సీ మరి నిజంగా ఆయన జనసేన వైపు చూస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో మరి తోట త్రిమూర్తులు తన భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.